మా 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 మతాన్ని మేము మా ధర్మాన్ని మా మతాన్ని మేము కాపాడుకోవాలి. మరి లేకపోతే మీ పాలు పడేస్తావా? ఇప్పటికే చాలా మంది అమాయకులు బలైపోతున్నారు మీ మాయ మాటలు విని. ఏం చేస్తున్నారు? చర్చిలకు తీసుకెళ్ళి దెయ్యాలు అంటారు, దేవతలు అంటారు, సుఖంగా బతకనిస్తారు, వాళ్ళని మతి స్థిమితం లేని వాళ్ళని చేసేస్తారు కదరా. ఈ రోజు వాడికి మతి లేదు, అసలు మతి లేదు, పిచ్చోడ్లా తయారయ్యాడు. వాడికి ఎప్పుడు మీకు వీడియో కూడా వాడికి తెలియకుండా నేను వీడియో తీసి చూపిస్తాను వాడి మాటలవి. ఎంత సరదాగా అందరితో ప్రతి పండగలోకి, వినాయక చవితికి అన్నిటికి పండగలోకి వచ్చి అందరితో పాటు సెలబ్రేట్ చేసుకునేవాడు. అందరితో అన్నదమ్ములు అందరం కలిసిమెలిసి అంత సరదాగా ఉండేవాడు. ఈ రోజు ఎవరి మొహం కూడా చూడడం లేదురా. వాడు అంత ఒంటరి బ్రతుకుని చేసేసి ఈ రోజు చావుకు ఎదురు చూస్తున్నాడు. చావు ఎప్పుడుకు వస్తుందని ఎదురు చూస్తున్నాడు. కర్మ కాకపోతే ఆడికి 2 పిల్లలు. ఇంత మతిస్థిమితం లేనోలా చేసేసి మా జీవితాలతో, మా హిందువుల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు కదరా. మా హిందువులు మేము కాపాడుకోవాలరా. మా అమాయక జనాలు పాపం వాళ్ళకి ఏం తెలియదు. మేము కోపంలో అంటాం, ఎందుకు వెళ్ళిపోతారని తిడతాం. వాళ్ళు అమాయకులు పాపం.